ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 54వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. మరి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయకుడు. మరి ఇక్కడ దావీదు మహారాజు గారు అంటున్నారు, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదికి రప్పించును. అవును, ఆమేన్. మరి దేవుడే మనకు సహాయకుడు. మనం ప్రార్థించినట్లయితే మన ప్రతి ప్రార్థనకు, మన ప్రతి విన్నపాన్ని ఆయన ఆలకించే దేవుడు. మన ప్రార్థనకి జవాబునిస్తాడు. నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, ప్రార్థన మన పరిస్థితులను మార్చేస్తుందండి. ప్రార్థన మన స్థితిగతులను మార్చేస్తుంది. ప్రార్థన దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆయుధం. దానికి సాటి అయినది, మేటి అయినది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదండి. మరి నీవు ప్రార్థిస్తే అంటే మూడు పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. నువ్వు విన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు నమ్మినప్పుడు దేవుడు పని చేస్తాడు. ఆమేన్. మరి ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొద్ద మనం ఇలా ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మరి రెండవదిగా చూసినట్లయితే, విరిగి నలిగిన మనస్సు అంట దేవునికి ఇష్టమైనటువంటి బలట. అటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. మరి కీర్తన గ్రంథం 51:17 చెప్తున్నాడు దేవుడు. మరి అదేనండి, మరి మన జీవితాల్లో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదండి. మరి కొంతమందిని మన హృదయాల్లోకి గుర్తు చేసుకుంటూ అంటూ ఉంటాం, ఎలాగా పలానా వ్యక్తిలా నేను ఉంటే బాగున్ను, నేను అట్టి ఆశీర్వాదం నా జీవితంలో ఉంటే బాగుండు అనుకుంటాం. చాలా సందర్భాల్లో నేను ఒక పాస్టర్ గారు చెప్తూ ఉంటే నేను విన్నానండి ఒక సాక్ష్యం. ఒక అతనంట, నేను యోబులా ఉండాలని ఇష్టపడుతున్నాను, యోబులా నన్ను చేయి తండ్రి, యోబుకు పెట్టిన శ్రమలు నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థించాడట. మరి ఆయన ప్రార్థించినప్పుడు నిజంగానే, మరి ఆయన ఎట్టి రీతిగా ప్రార్థించాడో నాకైతే తెలియదు, కానీ ఆయన ప్రార్థించినప్పుడు నిజంగానే తన జీవితంలో, యోబు జీవితంలో ఒక్కటి దేవుడు అలౌ చేసుంటాడేమో బహుశా. మరి ఒక్కదానికి ఆయన తట్టుకోలేకపోయాడు. తన భార్య తన్ని విడిచి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు, మరి తను ఏదైతే కోరుకున్నాడో అది తన జీవితంలో వచ్చినప్పుడు చాలా వెలవెల్లాడిపోయాడండి, చాలా బాధపడ్డాడు. మరి అటువంటి ప్రార్థనలు చేయడం కాదు, కానీ మన ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలంటే, యోబు జీవితంలో వచ్చినటువంటి శ్రమలు నాకు ఇవ్వుతండి అని అడగడం కాదు, కానీ యోబు దేవుని సన్నిధిలో ఎట్టి రీతిగా నిలిచాడు, యోబు దేవునికి ఏ విధంగా, దేవుని దృష్టిలో యోబు ఎట్టి రీతిగా నడుచుకున్నాడో చూడాలండి. దేవుడు యోబు గురించి తానే సాక్ష్యం ఇస్తున్నాడు కదండి, యోబు యథార్థవంతుడని. మరి మనల్ని చూసినట్లయితే మనం అవి చూడంగానే యోబు జీవితంలో వచ్చిన ఆశీర్వాదాలను చూస్తాం. యోబుకి ఇచ్చాడు కదా దేవుడు ఆశీర్వాదాలు, నాకెందుకు ఇవ్వడు మరి అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటామండి. మరి యోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు కావాలనుకుంటున్నాం, కరెక్టే, కానీ యోబు జీవితంలో యోబు అనుభవించినటువంటి మరి శ్రమలు నీవు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? యోబు అన్ని శ్రమలు అనుభవించినటువంటి యోబు మరి దేవుడిని ఒక్క మాట అనలేదంటే అండి. యోబు దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఎంత విశ్వాసం అండి! ఆయన ఎంత మరి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు, ఎంత దేవుని పట్ల భయభక్తులు గల వ్యక్తి అండి. అటువంటి జీవితాన్ని మనం చూడాలి. ఆయన జీవితంలో ఏది అనుభవించాడో అది మనం చూడాలి, అది మనం ఆయన నుంచి నేర్చుకోవాలి తప్ప మనం అలా ఉండాలి. ఆయనకు వచ్చిన ఆశీర్వాదం నాకు రావాలని కోరుకునే ముందు మరి మనం వారి జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దామండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాకు దావీదు లాంటి ఆశీర్వాదం కావాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ మరి మనం దావీదులా జీవిస్తున్నామా? మొదటిగా దావీదుని చూసినట్లయితే ఆయన ఎలా జీవించారో ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. మరి మొట్టమొదటిగా ఆయన జీవితాన్ని మనం తెలుసుకునే ముందు ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మరి మనం చూద్దామండి. ఆయన ఎట్టి రీతిగా దేవుణ్ణి కలిగి ఉన్నాడో, మరి ఎట్టి రీతిగా దేవుణ్ణి ఆరాధించేవాడో, ఎట్టి రీతిగా తను దేవాది దేవునికి తన హృదయంలో చోటిచ్చాడో, తన సమయాన్ని ఇచ్చాడో, తనకి ఏమైతే మరి దేవుడికి తను ఇవ్వగలిగాడు అవి చూద్దామండి. అంతే
అంటే దేవుని దృష్టిలో తను ఎట్టి రీతిగా మరి తన సమయాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అంతేకాదు కానీ ఆయనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నామా? మరి చాలా సందర్భాల్లో మనం ఇతరుల్ని బాధ పెడతా ఉంటాం కదండి. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా బాధ పెడతాం. మన మాట ద్వారా అయితేనేమి, పనుల ద్వారా అయితేనేమి ఇతరుల్ని బాధ పెడతా ఉంటాం. ఒక్కోసారి ఆలోచిస్తే మనకు కూడా తెలుస్తుంది, అమ్మో వాళ్ళు నేను బాధ పెట్టాను కదా, ఈ మాట అన్నాను కదా అని. మరి మనం బాధ పెట్టామని మనకు తెలుసు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒప్పుకోవడానికి కానీ, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి కానీ, మనం తగ్గించుకోవడానికి కానీ కొన్నిసార్లు మరి కొంతమందికి, అంటే మనకు కూడా లేండి, ఈగో అనేది అడ్డొస్తూనే ఉంటుంది. నేను చచ్చినా ఒప్పుకోను, లేక క్షమించను అంటూ ఉంటాం కదండి. మరి మరి మనం ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ పశ్చాత్తాపం అనగా చేసిన తప్పును మరి కొంతైనా మనలో బాధ కానీ, ఆలోచన కానీ, తగ్గింపు కానీ ఉండదు కదండి. మరి దేవుణ్ణి ఎలా అడుగుతాం చెప్పండి? దేవా, దావీదు లాంటి ఆశీర్వాదం నాకు కావాలి అని అడుగుతాం కదండి. మరి ఇన్ని మనలో పెట్టుకుని మరి మనం ఇతరులను క్షమించలేం, మరి మనల్ని దేవుడు క్షమించాలని ఇష్టపడతాం. మరి ఎవరినో చూసి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం కదండి. మరి ఒక్కసారి దావీదుని చూసినట్లయితే, దావీదు ఒక మిస్టేక్ చేస్తాడండి. దానిని కప్పి పెట్టడానికి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతాడు. ఇదంతా చూసిన దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపిస్తాడు. మరి నాతాను ప్రవక్త దేవుని మాటకు లోబడి, మరి రాజుగారు కదండి, కొంచెం భయం ఉంటుంది కదా, ఏదన్నా నువ్వు ఇలా తప్పు చేసావని ఎవరైనా ఏదన్నా చెప్తే కోపం వస్తుంది కదా. అయినప్పటికీ దేవుని మాటకి లోబడి దావీదు పాపం భయపడి, మరి నాతాను ప్రవక్త గారు భయపడుతూనే వెళ్తారు. మొత్తం చెప్తాడండి. మరి ఎందుకంటే దావీదు ఒక రాజు కాబట్టి మరి అతనికి ఏదైనా చేయగలిగే శక్తి కూడా ఉంటుంది. అవసరమైతే నాతాను ప్రవక్తను చంపించగలడు కదండి. అంత శక్తి ఉన్న మరి దావీదు రాజు అయినప్పటికీ, అంత శక్తి ఉన్నప్పటికీ, అటువంటి పదవిలో ఉన్నప్పటికీ తాను హెచ్చించుకోలేదు, కానీ వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. మరి దావీదు డైరెక్ట్గా అయితే నాతాను నువ్వు ఈ తప్పు చేసావని చెప్పలేదు, కానీ మరి ఒక సందర్భాన్ని బేస్ చేసుకుని మరి చెప్పినప్పుడు తనలో తనే పశ్చాత్తాపడతాడు. అమ్మో, వెంటనే తనకు గుర్తుకొస్తుంది, నేను పలానా తప్పు చేశాను కదా ఆ రోజు, ఇది తప్పు కదా అని వెంటనే దేవునికి లోబడతాడు. మరి వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. బహుశా నేను అనుకుంటా ఉంటాను, అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అంటాడు కదండి. దావీదు ఒక దేశానికి రాజు అయినప్పటికీ దేవుని ఎదుట క్షమాపణ కోరాడు, ఆయన ప్రేమను పొందుకున్నాడు. తన తప్పుని ఆయన సన్నిధిలో వెంటనే ఒప్పుకోగలిగాడు కదండి. నేను తప్పు చేశాను దేవాని, ఎంతో పశ్చాత్తాపం. మరి ఆయన హృదయానుసారుడిగా నిలిచాడు. మరి మనకు పక్కింటి వాళ్ళకు కూడా సరిగా తెలియదు మనం అంటే ఎవరో, మనం ఎవరికి తెలియక్కర్లేదండి. కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపడడానికి మనకి ఈగో అనేది అడ్డొచ్చేస్తూ ఉంటుంది, మన పరువు పోతుంది అనుకుంటాం కదండి. దావీదు లాంటి ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు మరి ఆయనలా జీవించడానికి కూడా మనం ఇష్టపడాలి. మరి దావీదులో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటంటే మరి సౌలు దావీదును చంపాలని చూస్తాడు కదండి. చాలాసార్లు తప్పించుకుంటాడు, చాలా భయంకరమైన శ్రమల గుండా వెళ్తాడు, చాలా భయంకరంగా దాక్కుంటాడు, మరి అడవులంటా పరిగెడతాడు, చాలా పరిస్థితులు. మరి కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మరి తను తప్పించుకుంటాడు. కానీ ఒకానొక సందర్భంలో సౌలుని చంపే అవకాశం కూడా దావీదుకు దొరుకుతుందండి. అప్పుడు మనమైతే ఏం చేస్తాం, అలాంటి సందర్భం దొరికినప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టేవాళ్ళు, మనల్ని హింసించే వాళ్ళు, మరి వాళ్ళని ఏదైనా చేసే సమయం మనకు వచ్చినప్పుడు వెంటనే మాటకు మాట అనేస్తాం, వెంటనే మన పగ తీర్చేసుకుంటాం కదండి. కానీ దావీదు అలా చేయలేదండి. కానీ దావీదుకి ఆ ఛాన్స్ వచ్చింది కానీ తను ఉపయోగించుకోలేదండి. ఎందుకని అడుగుతారేమో. మరి మొట్టమొదటిగా ఆయన జీవితంలో ఉన్నది, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినవి చూద్దాం. మరి ఆయన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మొట్టమొదటిగా. మరి రెండవదిగా చూసినట్లయితే దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదు. మరి దేవుని ఎడల ఎంత భయభక్తులున్న వ్యక్తి అండి అతను.
మరి ఎన్ని కష్టాలు, మూడవదిగా ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, మరణకరమైన పరిస్థితులు, పారిపోయే పరిస్థితులు మరి వచ్చినప్పటికీ తన చేతిలోకైతే తీసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా చేయలేదు, కానీ దేవుని చేతికి, విశ్వాసంతో దేవుని చేతికి అప్పగించాడు. ఎందుకంటే పగ తీర్చుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు కదండి. ఈ దినాన్ని ఎంతమందికి ఉంటుందండి మనసు? అసలు ఎవరైనా ఈ రోజుల్లో ఇట్టి రీతిగా దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడని ఆలోచిస్తున్నారా? దావీదు దావీదు దగ్గర నుండి ఈ గొప్ప లక్షణాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఏ పరిస్థితి అయినా, ఎవరినైనా మరి మనం జీవితంలో ఏదైనప్పటికీ దేవుని చేతికి అప్పగించుకోవాలి. మరి అట్టి రీతిగా మనం అప్పగించుకున్నప్పుడండి మనం ఎంత గొప్ప ఆశీర్వాదం, గొప్ప బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటామంటే మరి నేను చెప్పలేను. మరి ఆయన ఇంకొకటి ఆయన చూసి నేర్చుకోవచ్చు మనం. మరి ఆయన రోజుకట 7 సార్లు ప్రార్థించేవారట. ఎన్నిసార్లు అండి? 7 సార్లు. మనం ఒక్కసారైనా ప్రార్థిస్తామండి? ఆయన ఏ స్థితిలో ఉన్నాడండి 7 సార్లు ప్రార్థించడానికి? మరి నేను అనుకుంటాను, మరి గొర్రెల కాపరిగా ఉన్న తను ప్రార్థించడానికి సమయం ఉండదు కదండి. ఎందుకంటే ఆ గొర్రెలను కాచుకోవడం, వాటిని సంరక్షించుకోవడం, వాటిని పోషించడం, ఇవన్నీ తనకొక టాస్క్లా ఉంటుందేమో. తను చాలా ప్రార్థించడానికి కూడా సమయం ఉండదు. కానీ ఆ గొర్రెల కాపరిగా ఉంటూ కూడా దేవుణ్ణి ఎంతో స్తుతించాడంటండి. మరి చివరికి రాజుగా చేయబడ్డాక కూడా 7 సార్లు ఒక దేశాన్ని పరిపాలించడం అంటే, ఇదివరకు ఒకసారి చెప్పానండి, ఒక దేశాన్ని పరిపాలించే రాజుకి మరి తీరిక కూడా ఉండదు కదండి. ఎంతోమంది వచ్చి వారి బాధలు చెప్పుకుంటారు. ఎన్నో పనులు ఉంటాయి రాజుగారంటే. మరి దేశంలో ఎంతోమందిని చక్కబెట్టాలి కదండి. అన్ని పనులు ఉన్నప్పటికీ తను ఎవరికి ఇచ్చాడండి ప్రథమ స్థానం? ఎవరికి ఇచ్చాడు? ప్రయారిటీ దేవాతి దేవునికి ఇచ్చాడు. మరి అందుకే ఒక గొర్రెల కాపరి రాజుగా చేయబడ్డాడు కదండి. మరి మనం కనీసం ఒక్కసారైనా చేస్తామా ప్రార్థన? అట్టి అనుభవం అనగా ప్రతిదినం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయనను ఆరాధించే హృదయం నీకుందా? లేనట్లయితే అట్టి ఆరాధన హృదయం, అట్టి ఆరాధన కలిగి దివారాత్రులు ఆయనను స్తుతించే హృదయాన్ని ఇవ్వమని ఆయనను అడుగుదామా? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థిస్తారా? మరి ఈ దినం, ఈ క్షణాన్ని మనం కలిసి ప్రార్థిద్దామండి. మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, నీ ఉన్నతమైన, నీ గొప్ప నామానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దావీదు లాంటి ఆశీర్వాదమే కాదు కానీ ఆయనలా మేము కూడా మా బ్రతుకు దినములన్నిట ప్రతిదినం, ప్రతి క్షణం నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత అట్టి హృదయాన్ని ఇవ్వమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.